మాజీ శాసనసభ్యులు సంతరాతుల పాడు నియోజకవర్గ ఈరోజు వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఈరోజు వైసీపీ తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవుతున్న మనిషి చెన్నకేశ్వర గారు జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాం. కంకణాల అచ్చయ్ ఆనంద్ గారు, కంకణాల అచ్చయ్ గారు అందరూ చప్పట్లు కట్టి ఆహ్వానించారు. బాబుషూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మన ప్రియతమ నాయకులు మాజీ శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి ఎంతటి ప్రేమ స్వాగత సుస్వాగతాలతో నిజమంటే విధానాలతో గౌరవ సంచాలతో ఎంతటి అపూర్వ ఘనస్వాగతం తెలియజేసిన మల్లమూడి గ్రామ ప్రజలకు జన సైనికులు జమ్మలమూడి సిద్ధు దయచేసి అందరూ చప్పట్లు కొట్టాలి. లోపల పోయిన సైడ్ కొనండి పెద్ద పాపా
అటు సైడ్ గెలిపించమని నా ప్రభు మేమందరం కలిసి ప్రార్థించడానికి
ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ సందర్భంగా ఈరోజు మంగమూరులో ప్రచార కార్యక్రమం చేశాము. ప్రజాస్పందన చాలా అద్భుతంగా ఉంది. అన్ని వర్గాలు తెలుగుదేశం ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని సిద్ధమై ఉన్నాయి. ప్రజల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉంది. ఈరోజు జనాల స్పందన చూస్తూ ఉంటే ఖచ్చితంగా 150 సీట్లు తెలుగుదేశం ప్రభుత్వం కూటమికి వస్తుంది అనేది పూర్తిగా అర్థమవుతా ఉంది. అదే కాకుండా ఇక్కడ సంతనూతలపాడులో ఎప్పుడు ఎన్నటి ఎవరు ఊహించని విధంగా భారీ మెజారిటీ వస్తుందని నాకు పూర్తిగా అర్థమవుతూ ఉంది. ఒకటేంటిదంటే రాబోయే సంక్షేమ కార్యక్రమాలు, సూపర్ 6 కార్యక్రమాలు, మహిళలకి బస్సు ఫ్రీ, 3 సిలిండర్ ఫ్రీ, దాని తర్వాత తల్లి వందనం కింద ప్రతి చదువుకుండే పిల్లలకి 15,000, ఇవన్నీ స్కీములు, పెన్షన్లు 4,000 రూపాయలు పెంచడం, ఇవన్నీ జనాల్లో బాగా ఆకర్షితులై ఉన్నారు. ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతాయనేది ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. అందుకని ఖచ్చితంగా అక్కడ పైన తెలుగుదేశం కూటమి 100% చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు. సంతనూతలపాడులో విజయ్ కుమార్ గారు, నేను మంచి మెజారిటీతో గెలుస్తానని సందర్భంగా తెలియజేస్తాను. విజయ్ కుమార్ గారు, అదేవిధంగా హేమలత గారు అందరూ కూడా వచ్చి మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మంగమూరు గ్రామ ప్రజలకు, అదేవిధంగా మేము పిలిచిన అమ్మంటనే విజయ్ కుమార్ గారు ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ కూడా మా మాట విని మా ఊరు వచ్చినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు సార్ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా గ్రామ ప్రజలకు కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 13వ తేదీ జరగబోయే ఎలక్షన్లో బిఎన్ విజయ్ కుమార్ గారిని సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం ప్రజల్ని. ఈ విధంగా సెలవు తీసుకుంటాం.